అందరికి చెప్పి నేను మీ విజయరికపాటి. రఘురామకృష్ణరాజు గారి ఇష్యూలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది సోషల్ మీడియా మాధ్యమాల్లో మేము చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఉపసభాపతి అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు కావాలని మేము చెప్పింది కదా, అక్కడ ఉన్న చాలామంది సిపిఎం నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కావాలని కేవలం గొడవ పెట్టే ఉద్దేశంతో ఈరోజు అక్కడికి వెళ్ళి ఇష్యూ చేయడం జరిగిందని చెప్పేసి అక్కడున్న ప్రజలు కానీ అక్కడున్న గ్రామస్తులు కానీ చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన గుడికి వెళ్ళడం తప్పు కాదు, రామాలయాన్ని నిర్మించడం తప్పు కాదు, ఇంకో విషయం తప్పు కాదు. కానీ ఈరోజు కొంతమందికి మీద గజ్జేస్తే ఈరోజు కేవలం కులాన్ని మొత్తం కూడా ఈరోజు పార్టీలకు దూరం చేస్తున్నారు అనేది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పరిస్థితి. ఎస్సీలో మరి ముఖ్యంగా మాలలో గత ప్రభుత్వంలో మాకు చేసిన అన్యాయాన్ని బట్టి టీడీపీకి జనసేన కూటమికి ఓటేయడం జరిగింది, ఇది వాస్తవం. కానీ ఈరోజు అదే కూటమి ప్రభుత్వంలో అదే ఎస్సీ మాలలపై దాడి అనేది తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఉంది. గతంలో చూస్తే కైకలూరులో ఇదే ఇష్యూ జరిగితే కాపులు ఎస్సీ మాలల మీద దాడి చేస్తే ఆ రోజు స్పందించలేని పార్టీలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రఘురామకృష్ణరాజు గారి మీద దాడిని ఖండిస్తామని స్టేట్మెంట్ ఎంతవరకు ఇవ్వగలరు అనేది మీ విజ్ఞతకి వదిలేస్తాను సార్. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ సిద్ధాంతాలు అంటే చెగువేర సిద్ధాంతాలు, అంబేద్కర్ భావజాలం అని చెప్పేసి, మదర్ తెరీసా ఆలోచనలు అని చెప్పేసి మీతో నడవడానికి మాకు మాలలో జెండాలు భుజం మీద పట్టుకుని పనిచేయడానికి మీతో ఉన్నారు, పనిచేస్తున్నారు కూడా. కానీ అలాంటి వ్యక్తులను దూరం చేసిన ఉద్దేశంగా ఈరోజు రఘురామకృష్ణరాజుకి మీరు ఒత్తాసు పలుకుతున్నారంటే అది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి సూటిగా అడుగుతాను నేను. ఎందుకంటే మీ సిద్ధాంతాలు నచ్చి, మీ ఆలోచనలు నచ్చి ఈ రోజు అంటే మీరు సనాతన ధర్మం అంటున్నారు. గతంలో మాట్లాడంటే నేను మొత్తం అందరూ ఈ సమాజం మొత్తం ఏకం అవ్వాలి, ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, నాకు ధర్మం లేదు, నేను మనిషిగానే మాట్లాడుతున్నాను ఆ స్టేట్మెంట్లు నచ్చి ఈరోజు మా దళిత జాతి మొత్తం కూడా మీతో ఉండడానికి సిద్ధమయ్యి మీ పార్టీ జెండా పట్టుకోవడానికి చాలామంది యువకుల గ్రామాల్లో మీ పార్టీలు తిరుగుతున్నారు అనేది వాస్తవం. కానీ అలాంటి బిడ్డలపై ఈరోజు దాడులు జరుగుతుంటే దాంట్లో వాస్తవాలు కనుక్కోకుండా మీరు రఘురామకృష్ణ వైపు మాట్లాడడం అనేది చాలా తప్పుగానని మేము భావిస్తున్నాం. దయచేసి ఇప్పుడైనా సరే దాన్ని కరెక్ట్ చేసుకుని మీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జనసేనకు సంబంధించిన కార్యకర్తలు ఎస్సీ కార్యకర్తలు అక్కడ పంపించి అక్కడ వాస్తవాలు కనుక్కోవాల్సిందా కోరుతున్నాం. ఎందుకంటే మా దేవుళ్ళు ఎవరన్నంటే మా దేవుళ్ళు అంకాలమ్మ, పోలేరమ్మ, మాలేరమ్మ, తర్వాత ఇలా కొన్ని గ్రామ దేవతలను, గంగానమ్మ లాంటి గ్రామ దేవతలను మేము పూజిస్తున్నాం, అది మా సాంప్రదాయం. అలాంటి గుడులను నిర్మిస్తే మేమందరం ఏకీభవిస్తాం. కానీ ఈరోజు సనాతన ధర్మ ప్రేమతో లేని మతాలు మా మీద రుద్ది, లేని ఆలోచన మా మీద రుద్ది కావాలని గొడవ పెట్టే దూరం చేయొద్దని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతులకు మొక్కుతూ దీన్ని మత విద్వేషాలు రెగ్గొట్టి